అందరికీ నమస్తే అండి. మనం చాలా వీడియోలో మాట్లాడుకున్నాం. రాజశేఖర రెడ్డి మరణానికి కారణం కాంగ్రెస్ వాళ్ళు, రిలయన్స్ వాళ్ళు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేశాడయ్యా. అప్పట్లో రిలయన్స్ మాల్స్ పైన కూడా దాడులు చేయించాడు. తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అదే రిలయన్స్కి సంబంధించిన వ్యక్తి పరిపాలనత్వాన్ని తీసుకొచ్చి రాజ్యసభ సీట్ ఇచ్చాడు. దీని వెనకాతలో ఉన్న అర్థం ఏంటి? ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి పైన ఉందని చెప్పేసి అని మనం చాలా వీడియోలో మాట్లాడుకున్నాం. అవే మాటలు సేమ్ సొంత చెల్లి జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లి షర్మిల మాట్లాడింది. ఒకసారి ఆవిడ ఏం మాట్లాడింది కూడా వినిపిస్తాను నేనంటే. ఇలా మాట్లాడే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు పడేసే కుక్క బిస్కెట్లకి ఆశపడేవాళ్ళు. ముందు నా గురించి మాట్లాడక ముందు మీకెంత డబ్బులు అందుతున్నాయో ముందు అది ఒకసారి ఆలోచన చేయండి, ప్రజల ముందు పెట్టండి. వీళ్ళు చెప్పడానికి ఏముందండి, 1000 కోట్లైనా చెప్తారు, నేను 10,000 కోట్ల వరకు కూడా అడిగానని కూడా చెప్తారు. ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారి మరణం వెనకాల రిలయన్స్ హస్తం ఉంది అని ఒకప్పుడు అన్నారు. అందరూ నమ్మారు. ఎంతోమంది రాజశేఖర్ రెడ్డి అభిమానులు రిలయన్స్ సంస్థల మీద దాడులు చేసి కేసులలో కూడా ఇరుక్కున్నారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ అవసరం తీరిపోయాక ముఖ్యమంత్రి అయిన తర్వాత అదే రిలయన్స్ సంస్థకి ఎంపీ పదవికి వాళ్ళకి చెందిన మనిషికి ఎంపీ పదవి కూడా ఇచ్చాడు. మేము అడుగుతుంటే సమాధానం చెప్పట్లేదండి జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మీ సొంత చెల్లి అడుగుతుంది. మేము అడిగితే ఎలాగా సమాధానం చెప్పవు, ఎలాగా పట్టించుకోవు, రాజకీయంగా అలాగే విమర్శిస్తారని చెప్పేసి అని ఓ మాటతో తీసి పడేస్తావు. నీ సొంత చెల్లి అడుగుతుంది. ఆ రోజు ఇలా అన్నాడు మా అన్నయ్య, ఇవాళ వాళ్ళకి తీసుకొచ్చి రాజ్యసభ సీట్ ఇచ్చాడు. మరి ఏమనుకోవాలి? అంటే రాజశేఖర రెడ్డి మరణం వెనకట్ల జగన్మోహన్ రెడ్డి హస్తం ఉందనా అని చెప్పేసి అని కొండ బద్దలు కొట్టినట్టు నీ సొంత చెల్లి అడుగుతుంది. ఇంక నువ్వు దీనికి కూడా సమాధానం చెప్పకపోతే ఇంక నువ్వు పులివెందలు పులి ఈ డైలాగ్ కొట్టించుకోవడం వేస్ట్. ఇంక అప్పబాయగాళ్ళక ఓ మూల కూర్చోవడం నన్ను అడిగితే కనుక సమాధానం చెప్పొచ్చు. సొంత మీ చెల్లి అడుగుతుంది కదా, సమాధానం చెప్పు.